Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మనము తీసుకునే కెఫిన్ అంటే కాఫీ కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ మీ స్పర్మ్ హెల్త్ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా నార్మల్గా ఫస్ట్ మన స్పర్మ్ కౌంట్ ఎలా ఉందో అది చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోవాలి. నార్మల్ స్పర్మ్ కౌంట్ అకార్డింగ్ టు ద న్యూ WHO గైడ్లైన్స్ ఎట్లా ఉండాలంటే అట్లీస్ట్ 16 మిలియన్ ఉండాలి కౌంట్స్లో. మోటిలిటీ తీసుకుంటే 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీతో కలుపుకొని 42% మోటిలిటీ కంటే ఎక్కువ ఉండాలి. మార్ఫాలజీ చూసుకుంటే 4% మార్ఫాలజీ ఉంటే సరిపోతుంది. ఇవి ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇది లేదు, కాస్త తక్కువగా ఉన్నాయి, మూమెంట్ తక్కువగా ఉంది, కౌంట్స్ తక్కువగా ఉన్నాయి, అట్లాంటి టైంలో మనం హ్యాబిట్స్ ఏమి ఉన్నాయి, మనం ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నాము, మనకి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాఫీ ఎక్కువ తాగుతామా, లేకపోతే స్మోకింగ్ ఎక్కువ చేస్తామా, ఆల్కహాల్ ఎక్కువ చేస్తామా, అట్లాంటి మనం కండిషన్స్ చూసుకోవాలి. కెఫిన్ కాఫీ అనేది డెఫినెట్లీ దీనిపైన కపుల్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లలో ఎక్కువ శాతం తీసుకునే కామన్ బెవరేజెస్లలో కాఫీ ఫస్ట్ ఉంటుంది. సో కాఫీ తాగడం వల్ల అంతగానో స్పర్మ్ కౌంట్ మూమెంట్స్లో పెద్దగా తేడాలు ఉంటాయని పెద్దగా ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దీనిపైన ఉన్నాయి 2-3 స్టడీస్. సో కాఫీ వరకు అయితే యాజ్ అన్ ఆండ్రాలజిస్ట్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ యాజ్ సచ్. కానీ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుందండి. స్మోకింగ్ చేయడం వల్ల డెఫినెట్లీ స్పర్మ్ DNA డ్యామేజ్ జరుగుతుంది. దాంట్లో మోటిలిటీ, మార్ఫాలజీ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను చాలా పేషెంట్స్లో ఇది చూశాను. నేను వాళ్ళకి ఆపేమని చెప్పిన తర్వాత మ్యాక్సిమం 3 to 6 months లోపల సిగ్నిఫికెంట్ జంప్ ఉండే, అంటే కౌంట్స్లో జంప్ ఉండే, వాళ్ళ మోటిలిటీలో జంప్ ఉండే, మార్ఫాలజీలో జంప్ ఉండే. సో ఇంత బెనిఫిట్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో స్మోకింగ్ చేయడం ఆపేసేయండి, ఆల్కహాల్ కూడా తీసుకోకండి. ఈ రెండిటి వల్ల స్పర్మ్లో ఖచ్చితంగా మూమెంట్ దెబ్బతింటుంది అండ్ మార్ఫాలజీ కూడా డ్యామేజ్ అవుతుంది. బేసిక్లీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకెక్కువ అంగస్తమన సమస్యలు వస్తాయి. సో అట్లా కూడా మీకు అంగస్తమన సమస్యతో పాటు ఈ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా డెఫినెట్లీ ఉంటాయి. ఇంకా దీంట్లో ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే నన్ను వచ్చి కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.